హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అమ్మయ్య యాంకర్ శ్యామలకి ఎట్టకేలకు తన ఏదైతే పార్టీకి సపోర్ట్ చేస్తుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి అందులో ఒక స్థానం అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులు అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి మొన్న జరిగిన ఎన్నికలలో ఎంతో తన వంతు సహాయం చాలా అయితే కేటాయించింది అనుకోవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ప్రతిరోజు కూడా తానైతే ముందుకు వచ్చి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడి తనైతే ఒక లేఖ రాయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా స్పోక్స్ పర్సన్ నన్ను ఎంపిక చేసినందుకు మీ అందరికీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అంటూ తనైతే తెలుపుకొచ్చింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలని నాపై నమ్మకంతో పార్టీలో అత్యంత కీలక బాధ్యతలు నాకు అప్పగించినందుకు చాలా గర్వంగా ఆనందంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు మరియు మన రాష్ట్ర ప్రజల పట్ల మనం చూపించే సేవ పరమార్థాలను సమర్థవంతంగా ప్రజలకు ప్రచుర్యం చేసి అవకాశాన్ని నాకు అందించి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తనతో ఒక లేఖ రాయడం. లేఖ మొత్తం చూద్దాము. ఈ పదవి కేవలం ఒక పదవిగానే కాకుండా ఒక గొప్ప బాధ్యతగా స్వీకరించి పార్టీ విలువలకు ప్రాతినిధ్యం వహిస్తానని సత్యనిష్టతో ప్రజలకు మరియు మీడియాకు సరైన సందేశం చేయడానికి నా శక్తి మొత్తాన్ని ఉపయోగిస్తానని ప్రతి కార్యక్రమం ప్రతి ప్రకటన ద్వారా మా పార్టీ ఆశయాలను సంకల్పాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నేను ప్రతి నిమిషం నిస్వార్థంగా కష్టం చేస్తానని ఈ బాధ్యత నాకు అందించినందుకు మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశించిన విధంగా ప్రజలకు మంచి సేవలు అందించి ప్రతినిధిగా నా పాత్రను నిర్వహిస్తాను అంటూ హామీ ఇస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పదంలో నిలిపేందుకు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రతి క్షణం నా శక్తి సామర్థ్యాలను వినియోగిస్తానని మరొకసారి పార్టీ నాపై ఉంచిన విశ్వాసానికి ఇచ్చిన బాధ్యతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ తన పార్టీకి సంబంధించి అయితే మాట్లాడుకుంటూ వచ్చింది యాంకర్ శ్యామల. ఇక ఇప్పటి నుంచి యాంకర్ శ్యామల కాకుండా స్పోక్స్ పర్సన్ శ్యామల అని పిలవాలి అనుకుంటా. మొత్తంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం నేనున్నాను అంటూ తానైతే ముందుకొచ్చింది. ఇక దీనిపైన అయితే ఆల్రెడీ విమర్శలు కూడా స్టార్ట్ చేసింది అనుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే తానైతే ప్రతి క్షణం కూడా అటు కూటమి ప్రభుత్వం ఏం చేసింది అంటూ తానైతే ప్రశ్నిస్తూ ఉంది ఆల్రెడీ. మరి మొత్తంగా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వగానే తనైతే డ్యూటీలో జాయిన్ అయిపోయింది అనుకోవచ్చు.